అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మా శాసన మండలిలో విజయనగరంలో అతిసారం మీద ఒక ప్రశ్న వేయడం జరిగింది. మంత్రి గారు సమాధానం చెప్పారు. నిజంగా మంత్రి గారు చెప్పిన సమాధానాలు విని చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అతిసారం ద్వారా ఎంత ప్రభుత్వానికి అభిమానం ఉంది అనేది ఆ సమాధానం ద్వారా అర్థమవుతూ ఉంది. అలాగే ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కూడా క్లియర్గా మరొకసారి అర్థమైంది. అలాగే మంత్రి గారు మాట్లాడుతూ ఈ అతిసారం మీద మాట్లాడుతున్న మా సభ్యులు తాలూకా ఆవేదన చూసి ముచ్చటేసిందంటూ చాలా వెటకారంగా మాట్లాడారు. అసలు ఇంత పెద్ద సమస్యని అంత ఘోరంగా అతను మాట్లాడడం నిజంగా అతని నిర్లక్ష్య ధోరణికి, అతని బాధ్యతారాహిత్యానికి మేము చాలా బాధపడ్డాము. అలాగే ఈ డయేరియా అనేది మనం తీసుకుంటే గొర్రెలలోనే కాదు, అసలు విజయనగరం జిల్లాలోనే గత 30 ఏళ్ళుగా ఎన్నడూ కూడా ఈ కలరా అనేది లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన 5 నెలలకే కలరా రావడం, డయేరియా రావడం మనం చూసాం. తీసుకుంటే ఇది నీటి కాలుష్యం వలన వచ్చింది. దీని వ్యాప్తిని అరికట్టడంలో మేము పదే చెప్తున్నాం, ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వము, అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎందుకంటే ఈ డయేరియా తాలూకా మొదటి మరణం అనేది సెప్టెంబర్ 20వ తేదీ గొర్ల మండలం పెనుబర్తిలో మొదటి కేసు నమోదైంది. అక్టోబర్ 12 అంటే 22 రోజులు అయ్యేసరికి చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ వ్యాపించేసి ఇంచుమించు 14 మంది చనిపోవడం జరిగింది. అంతవరకు అధికారులు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. అసలు అక్టోబర్ 19న మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అప్పుడు వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు, స్పందించలేదు. అప్పుడు కొంచెం చలనం స్టార్ట్ అయింది. అసలు ఈ డయేరియా బాధితులు 100 మంది ఈ డయేరియా బారిన ఇబ్బంది పడితే వాళ్ళకి వైద్యమేమో దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో విజయనగరంలో ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, లేదా వైజాగ్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళొచ్చు. ఎక్కడికి తీసుకెళ్ళలేదు సరికదా, ఆ దగ్గరలో ఉన్న స్కూల్స్లో బల్లల మీద వైద్యం చేశారు, సెలైన్లు పెట్టి వైద్యం చేయించారు. ఎంత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనేది అర్థం చేసుకోవచ్చు. నిజంగా ప్రభుత్వం సిగ్గుపడాలి. స్కూల్లో బల్లల మీద వైద్యం చేయించడం ఏంటి, హాస్పిటల్స్ ఉంటుండగా. ఆ బల్లలు కూడా గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్కూల్స్ డెవలప్ చేయడం వలన ఆ బల్లలైనా ఉన్నాయనే విషయం తెలుసుకుంటే బాగుంటుంది. అలాగే తీసుకుంటే ఎంతసేపు చనిపోయిన వాళ్ళ సంఖ్యని తగ్గించడానికి ముందు నుంచి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. కలెక్టర్ గారేమో ఒక్కరు చనిపోయారు అంటారు. చంద్రబాబు నాయుడు గారి సమీక్షలో 8 మంది చనిపోయారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాక 10 మంది చనిపోయారు అన్నారు. అంటే చనిపోయిన వాళ్ళ సంఖ్యని తగ్గించేయడం దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ఆ వ్యాధిని ఎలా అరికట్టాలి, ప్రజల్ని ఎలా కాపాడాలి, ఈ డయేరియా నుంచి ఎలా పారిశుద్ధ్యం మెరుగు చేయాలి అనే దాని మీద ఏమాత్రం వీళ్ళు దృష్టి సారించని పరిస్థితి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఒక్కొక్కరికి 2 లక్షలు కాంపన్సేషన్ ప్రకటించారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే ఎంతమంది చనిపోతూ ఉన్నారంటే ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడమే కాకుండా మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినంత వరకు కూడా ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు కనీసం వెళ్ళలేదు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా వెళ్ళలేదు. ముందు నుంచి కూడా ఈ డయేరియా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, వైఫల్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు శాసన మండలిలో కూడా మంత్రి గారు ఎంత ఘోరంగా ఆ డయేరియా గురించి చర్చించేటప్పుడు వెకిలిగా మాట్లాడడం అయితేనే, అలాగే మా సభ్యుల మీద దాడి చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం గురించి ఎటువంటి మాట కూడా చెప్పని పరిస్థితి. మేము అందుకే ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము, ఇంతమంది చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందిగా మా పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.